మంచిగున్నారు కదా ఇయాల మీకోసం నేను శానా ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్ది చూసేయాలే చలో పారి మరి ధూమ్దా ముచ్చట్లు షురు కాళేశ్వరం అంటేనే మన తెలంగాణకు కొంగు బంగారం మన తెలంగాణను కోటి ఎకరాల మాగానిగా పచ్చగా మార్చి కలపతరువు తెలంగాణలో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట గీదే కానీ కొందరున్నారోలా పేర్లెందుకు కానీ కాళేశ్వరం వేస్ట్ మేడిగడ్డ మేడిపండు అని ఏమేమో అనుకుంటా బదనా చేసే కుట్రలు నడుస్తున్నాయి కదా ఎవరి మీదనో కోపం కాళేశ్వరం మీద తీసే పని పెట్టుకున్నారు కొందరు అగో అసోంటి కుట్రలను అబద్ధాలను నిలువూతా ఎండగట్టి నిలబడ్డది మన కాళేశ్వరం పారి మనం మన గంగమ్మ తల్లి కాడికే పోదాం కుట్రల కథ బయటపడ్డది కాళేశ్వరం మీద నడుస్తున్న అబద్ధాలేందో జనానికి అర్థమవుతుంది అన్న అసలు కాళేశ్వరం అక్కడికే రాదు ఈ బ్యారేజీలు గిరేజీలు అన్ని బేకారని ఎంత సాటింపేసిరోల్లా ఇక అబద్ధాన్ని 10 మట్ల చెప్తే నిజం అనుకుంటారు కదా అందుకే కాళేశ్వరం నీళ్ళేందో నిజాలేందో లోకానికి ఎరక చేసేందుకు బీఆర్ఎస్ లీడర్లు ముంగట పడ్డారు బేస్తారన్ సంధి కాళేశ్వరం టూర్ చేసిరు బేస్తారన్ నాడు ఫస్ట్ లోయర్ మానేర్ డ్యామ్ ను చూసిరు కదా అగో మానేరు చూడుర్రి నీళ్లు లేక కాకతీయ కాలువ ఎట్లా తండ్లాడుతుందో ఇదివరకు ఇట్లుండేనా అసలు ఇక శుక్రవారం నాడు కన్నెపల్లికి పోయిరోల్లా ఇందారం కాడ మన గంగను చూడుర్రి ఇక ఆడికెళ్ళి కాళేశ్వరం పోయి గుళ్ళె పూజలు చేసిరు అక్కడ గోదావరి తల్లికి మొక్కిరు అన్నట్టిగో ఇదే మన కన్నపల్లి పంప్ హౌజు కన్నపల్లి పంప్ హౌస్ ను చూసినాక ఆడికెళ్ళి మేడిగడ్డ కచ్చిరు మేడిగడ్డ మేడిపండు అని ఓ గడప్పు కొట్టిరా ఈ చెయ్యి పాటోలు గట్ల గాయ గత్తర చేసినోళ్ళు ఒక్కసారి ఈ మేడిగడ్డను చూసి తరించాలే నిటారుగా ఎట్లా నిలబడ్డదో కండ్లార చూడాలి చూసిర్రా కాదబ్బా ఏమన్నంటే కోపం గాని గిన్నిగన నీళ్లున్నాయి మరి మన సర్కారు ఒక కటుకొత్తి పొలాలకి నీళ్లను పంపితే ఏమైతుంది ఊహో తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు మొండిగుండు ఏం తరిక కోపాలు తాపాలు రాజకీయంగా చూసుకోరు గాని ఈ కాళేశ్వరం మీద దీశుడేంది రైతులను గోసబుచ్చుకున్నాడేంది పంపులు చాలు చేస్తే ఏమో రైతులకు రందులుండునా యోగి ఇదే మాట మన రామన్న చెప్తుండు ఇనురు మీరు ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో ఇవాళ మీరేమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు 2కు
అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌస్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బేసిజానికి పోకండి, దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి, ఈ విష ప్రచారం మానుకోండి. ఇన్నవా రేవంత్ సారు ఎందుకు వచ్చిన తిప్పలా? కాళేశ్వరం అసలు కథ ఏందో కండ్లారా చూసిరు కదా సార్. మీరు కూడా రైతులను ఎందుకు నారాజ్ చేసుడు? ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు సారు అని అంటారు రైతులు. అన్నట్టు చెప్పుడు మర్చిన ఏంటంటే, ఇప్పుడు కంతిని మనుషులు కష్ట సుఖాలు ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి ముచ్చడి చెప్పుకుందాం. ఏమంటారు వాళ్ళ? అర్థం కాలేదానోళ్ళ? అర్థం కావద్దనే జర కన్ఫ్యూజన్ పేరు పెట్టిన. ఏం లేదోల్లా, దొంగలు వాళ్ళ లలిత కళలు ఈ కాన్సెప్ట్ అన్నట్టు. దొంగలు దోపిడీలు ఎందుకు అవ్వనేరు? అప్పుడప్పుడు ఆ మహానుభావుల కళా పోషణ కూడా చూడాలొల్లా, లేకుంటే ఫీల్ అవుతురు వాళ్ళు కూడా. చూసినావా మేము రాత్రంతా నిద్ర ఖరాబ్ చేసుకొని కష్టపడి దొంగతనాలు చేస్తా అంటే మా గురించి చెప్తలేరు అని నారాజు అవుతురట. మరి వాళ్ళని గట్లా నారాజ్ చేసుడు ఎందుకు? నేను కూడా ముచ్చట్ని ఇంకా సాగదీసుడు ఎందుకు చూడరు మరి. అయితే మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లున్న శ్రీకృష్ణ బంగారం దుకాణం వల్ల రాత్రి బంద్ చేసేటప్పుడు మంచిగానే ఉండే, తెల్లారినాక ఈ దుకాణం అవతారం చూడరు ఎట్లున్నదో. సినిమా సమజైంది కదా, దొంగలు పడ్డరు, బంగారం ఇండి ఎత్తుకుపోయిరు. అయ్యో మరి షటర్లకు తాళాలు చక్కగా వేయలేదా అనుకునేరు. బందోబస్తుగానే తాళం వేసిరు, కానీ దొంగలు ఇంకా బందోబస్తుగా ఆ షటర్లను లేపిరు. అగజూడు రోల్లా ఎట్లా లేపిరు. వామ్మో చూసిరా, భూమి లోపలున్న పునాది రాయిని కూడా బయటికి తీసిరు కదా దేడిది మాకు దొంగలు. అగ చూడవు, బండకు బండ మీదికి రానే వచ్చింది, కానీ ఎట్లున్న తాళం గట్లనే ఉన్నది. అంటే మంచిగా రాడ్లు సబ్బళ్ళు గడ్డపారతోని తవ్వి మరీ షటర్ లాబట్టిరన్నట్టు. దేడిది మాకు దొంగలకు నా వాడెత్తు, వాళ్ళను మైసమ్మ మాయం చెయ్య, యొగ్గిట్ల మోపైరోల్లా అన్నట్టు. బంగారం దొంగలంటే యాదకొచ్చింది నారాయణపేట పోలీస్ టౌన్ కు రారి. ఇగో చూడు, ఈడ నగలు బంగారం దుకాణమే పెట్టచ్చు కదా వీటిని. ఇగో ఈ ముసుగు దొంగోడే వాటిని పొతం చేసినోడు. ఇళ్లలో వచ్చి బంగారం ఎండి దొంగతనం చేస్తాడట ఈ దొంగ అప్పల్ నాయుడు గాడు. అయ్యో అసలైన ముచ్చట కూడా చెప్పాలి మీకు. అయితే షిరిడికి పోయెత్తున్న రైలు బండిని కూడా దొంగలు ఇడిచిపెట్టలేదోలా. ఇట్లా చాలా మటుకు మన తెలుగు వాళ్ళే ఉన్నారట. సాయిబాబాను దర్శనం చేసుకొని రైలు బండిలో వాపస్ అయ్యారు. మంచిగా నిద్రలకు జారంగానే దొంగలు డ్యూటీ ఎక్కి బ్యాగులు పైసలు ఫోన్లు ఎత్తుకుపోయారట. సాయిరాం. అసలు మన ఊర్లలోల్లా వానకాలం అత్తేజాలు రోజు కాకుండా దినం తప్పి దినమో వారానికి 2-3 మట్లను చేపల కూర బరాబర్ ఉంటుందోల్లా. అంతెందుకు, మా ఇంట్లోనైతే ఇవాళ కూడా చేపలేనోళ్ళ కుర్రమట్ట చేపలట. మా అన్న మొన్ననంగా పని పాట ఇడిచిపెట్టి చెర్ల పొంట వాగుల పొంట తిరుక్కుంటా చేపల షికారు చేస్తాండు. రోజు చేపలు పట్టుకొస్తాండు. ఒకరోజు ఫ్రై, ఒకరోజు పులుసు, ఇంకో రోజు చేపల బిర్యానీ. గిట్ల నడుస్తుంది కథ.
అయినా ఇంకోడవల ఆ చేపలు వాటికి మంచిగా పసుపు కారం కలిపి ఫ్రిడ్జ్లో దాచిందట మా అమ్మ. రేపు ఏం స్పెషల్ చేస్తుందో మరి. మా ఇంట్లోనే కాదు, మన తెలంగాణలో ప్రతి ఊర్లే ఇప్పుడు గిదే కథ నడుతుంది. అగో గీ అన్నలను చూడుర్రి, లెక్క పెడదాం. 1 2 3 4 వామ్మో అత్తనే ఉన్నారు కదా చేతుల చేపలు పట్టుకొని. ఏం చేపలు అవి? రవ్వలా బొచ్చలా? ఆగురి మనమే లోపలికి పోయి ఏ పాట మంది ఉన్నారు చూద్దాం. వామ్ము అగ చూసిరా, చెరువు కట్టగాడ చేపల జాతరనే నడుతుంది కదా. వలలు ఎర్రలు తెచ్చుకొని షికారు చేస్తాన్లు. షికారి దొరికిన వాళ్ళకు దొరికినన్ని చేపలు. ఆలోచించిన శాపభంగమే. అయితే ఇది ఆదిలాబాద్ జిల్లా బోతులనుల్లా కరత్వాడ ప్రాజెక్టు నీళ్లతోని గిట్లా కలకలలాడుతుంది. వరద నీళ్లు మస్తు వారుతున్నాయి. ఇంకేమున్నది, ఇక బోతు జనాలు ఈ ప్రాజెక్టు మీద దండయాత్ర, దయాగాడి దండయాత్ర అన్నట్టు ఎగబడ్డారు. వలలు గిలలు తెచ్చుకొని చెర్ల దిగి చేపలు పట్టి ఎగరం పెట్టిరు. అగ చూడవు ఒక్కొక్కరు తండ్లాట. అగో గీ అన్న చూడు, చేపను పట్టుకొని ఇంత మురిసి ముప్పందం అవుతుండో. గీ అన్నకు 2 దొరికినట్టున్నాయి. ఏం చేపనే అది? గీననైతే ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు కదా. ఇవాళ ఈ చేప నా కడపల వరుడే కావాలన్నట్టు చూస్తాండు. మొత్తానికి బోతు జనాలకు 4-5 రోజుల దాకా కూరల మీద రంది లేనట్టున్నది పో. ఎవరింట చూడు కమ్మటి చేపల కూరనే ఉంటది కదా. మొక్కలను నాటాలే, చెట్లను పెంచాలే, చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అని పెద్దోళ్ళు చెప్తూనే ఉంటారు కదా నొల్లా. అంతేందుకు మన కాడ హరితహారము, వన మహోత్సవము అనుకుంటా మొక్కలను నాటే కార్యం కూడా నడిచింది. అయితే ఖమ్మం జిల్లాల తండ్రి కొడుకులకు ఈ హరితహారం, వన మహోత్సవం, మొలకలు నాటే కార్యక్రమం అంటే వాళ్ళకు వేరే తీలా అర్థమైనట్టున్నది. మరి ఏం చేసిరో మీరు చూసి తరించురి. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగుల వంచ ఊర్లో ఉన్నమొల్ల. ఈ ఊర్లే కందిమల్ల వెంకటేశ్వర్లు ఉంటాడు. ఈయన ఇంటెనక పెరడు కూడా ఉన్నది. ఆ పెరట్ల తోటకూర, గోంగూర, కల్జమాకు, పుదీనా, గిదిన మొలకలు పెంచుతుండు కావచ్చని అందరూ అనుకున్నారు. కానీ వాసననేమో అలగసలగత్తాంది. పోలీసులు వచ్చిర్రు, పెరడును చెకింగ్ చేసిరు. వెంకటేశ్వర్లను ఈయన పెంచుతున్న మొక్కలను పోలీస్ టౌన్కు తీసుకుపోయారు. ఎందుకంటారా, ఈయన ఇంటనే గంజాయి మొలకలను పెంచుతుండోళ్ళ. గంజాయి? అరే అవునంటే అగో ఈడ నిల్చున్నాడు చూడుర్రి, ఈయననే గంజాయి వెంకటేశ్వర్లు. కొడుకుతోను కలిసి తండ్రి కొడుకులు ఇంట్లో గంజాయి సాగు చేస్తాన్లట. అదేదో టమాటా సాగు, మిరప సాగు లెక్క గంజాయి తోట అన్నట్టు. ఇక చెప్పు కథ. బయటనేమో పుంటికూర అని మీదికి నమ్మిస్తురట. కథ కొనవాడెత్తు గిట్ల 30-200 జనాలు ఇంట్లోనే గంజాయి తోట పెట్టుడేంది, దాన్ని బచ్చల కూర, తోటకూర అని నమ్మించుడేంది? ఆ తండ్రి కొడుకులకు వేరే దందనే దొరకలేదా? కథ కగ్గివెట్ట. మొత్తానికి హరితహారం, వన మహోత్సవం అని జనాలు మొలకలు నాటుకుంటే చెట్లను పెంచే కార్యక్రమం పెట్టుకుంటే ఈ మహానుభావులేమో గంజాయి మొలకలను పెంచే ఉపాయం చేసిరు. గొప్పోల్రా సామి మీరు. గివ్వులాగి అల్టి ధూమ్ధాం ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బై బై, నమస్తే.